నంద్యాల జిల్లా సంజామల మండలంలో నకిలీ పట్టాదారు పాస్బుక్ల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు పోలీసులు. 12 పాస్బుక్లు, 5 టైటిల్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2018లో సంజామల మండల కేంద్రానికి చెందిన ఉపేంద్ర, వరప్రసాద్, మహమ్మద్ రఫీలు ఒక ముఠాగా ఏర్పడి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ తో చేతులు కలిపి నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేశారు. నకిలీ సర్వే నంబర్ సృష్టించేసి ఒకరికొకరు 5 ఎకరాల చొప్పున 55 మందికి నకిలీ పాస్ బుక్లు ఇచ్చుకున్నారు. ఆ సర్వే నంబర్స్ ను ఆన్లైన్ లో సైతం ఎక్కించుకున్నారు. అందుకు ఒక్కొక్కరి నుండి 30,000 నుండి 50,000 రూపాయల వరకు వసూలు చేశారు. నకిలీ పాస్బుక్లు పొందిన వారు 49 మంది వరకు వేర్వేరు బ్యాంకుల్లో పంట రుణాల పేరుతో 80 లక్షల లోన్ను తీసుకున్నారు. వీళ్లు తిరిగి బ్యాంక్స్ కు డబ్బులు చెల్లించకపోతే ఈ కేసులో ముద్దాయిలుగా మారతారని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. బాధితుల్లో సంజామల, కోవలకుంట్ల, గడివేముల, నందికొట్కూరు, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడైన బషీర్ అహ్మద్ గత కొంతకాలం క్రితం మృతి చెందారని, మరిన్ని అరెస్టులు త్వరలోనే ఉంటాయని అన్నారు పోలీసులు.